చెప్తాను. ఎందుకు అడుగుతున్నావురా? ఏం లేదు మామ, కాలేజ్ కి లేడీ లెక్చరర్ వస్తే చూసి విష్ చేద్దామని వెళ్ళా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొత్తగా వచ్చారని తెలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మీరు 3 years బ్యాక్ వచ్చి ఉంటే చాలా బాగుండేది మేడం. కానీ మేం ఫైనల్ ఇయర్కి వచ్చాక వచ్చారు. పర్లేదు మేడం, ఫుల్ కోఆపరేట్ చేస్తాం. నిజం మేడం. థ్యాంక్ యూ. మేడం మీరు కత్తి మేడం. వాట్ కెన్ ఐ డూ ఫర్ యు మేడం? మంచిగుంటే మంచిగుంటా, చదువుకో, రెస్పెక్ట్ ఇస్తా. నకరాలు చేస్తే నరం తీస్తా బిడ్డ. మైసమ్మ, ఉస్మానియా క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన. సారీ మేడం. అర్థమైందా? బాగా కొట్టింది మామ. దానికోసం ఏడుస్తున్నావు ఏదవ్వా. మేడం గారు ఎక్కడ? అటు వెళ్తోంది. అదిగో. అరే లడ్డు, ఇక రారా. మేడం పాట అద్దిరిందిరా. ఈ పాట మా పాట. థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. థ్యాంక్స్ రా బిడ్డ. కాలేజ్ నుంచి డిబార్ ఏం చేస్తాను, టీసీ ఇప్పించేస్తాను, హాస్టల్ నుంచి గడిం చేస్తాను. ఏమనుకున్నావు సంగతి తిరుగుతాను. ఎవరా నువ్వు? మీరు మా నాన్నగారు పిడుగురాళ్ళ బెసిరెడ్డి. ఇదేంటి? ఆయన బాంబు లేకుండా బయటికి రారు. ఓహో. తలకాయ కట్టేంటండి? ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా? మీరు ఎలా కనిపెట్టారు సార్? ఫేస్ చూస్తే దేవుళ్ళ ఉన్నారు. కొబ్బరికాయ కొట్టుకుంటే ఎవడ వదులుకుంటాడు సార్? రండి కూర్చుందాం. ఎందుకులేండి, నిలబడి మాట్లాడుకుందాం. కూర్చుందాం. ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. మా నాన్నగారు అదో టైపు. ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు. నేనేం తేడా మాట్లాడాను సార్? లేకపోతే నన్ను ఇక్కడ చూసావు కదా, ఎక్కడో చూసినట్టుందంటావు. తేడా సార్. సార్ ఫోన్. హలో, ఎస్సారా? తప్పించుకున్నాడా? వాడు మిస్ అవటానికి వీలేదురా. అవసరమైతే 200 సుమారులో 100 మంది వెళ్ళండి. పండేసేయండి అంతే. 100 మంది 200 సుమోలు ఎలా ట్రై చేస్తారు సార్? అరే ఒక్క నిమిషం ఉండరా, వీడికి ఏదో డౌట్ వస్తుంది. నేనేం మాట్లాడాను సార్? లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా? ఇన్ఫర్మేషన్ చెప్పాలా? నరికేస్తాను నాకు. హలో, ఏంట్రా? కత్తులు, బాంబులు, కట్టాలైనా సరే ఏసైండి అంతే. ఆ వాద్యను గడు బతకడానికి వీల్లేదంతే. నువ్వెక్కడ తొక్కుతా. ఆ వాద్యను గడు బతకడానికి వీల్లేదు. నిన్ను కదరా తిట్టేది. ఇక్కడ ఈ వాద్యను గడిని ఆ వాద్యను గడి వేసేయండి. ఆ వాద్యను ఎవరు సార్? నువ్వు ఉండరా, వీడు ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నాడు. నరసరావుపేటలో నా మేనగోళ చదువుకుంటుంది. అది సరిగ్గా చదవటం లేదని, అది సరిగ్గా చదవకపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యను, మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారా? చేయకూడదు సార్. వాడు నీలాగే గోలీకాయ ఉంటాడు. వాడికి ఎక్స్ట్రా ఎందుకు రైడ్కి? ఎక్స్ట్రా ఎందుకు రోడ్కి? చెప్పగలరా? తప్పండి. హలో, వాడిని మాత్రం వేసేయండి, వదిలిపెట్టకూడదు. సార్ ఇప్పుడు చెప్పరా, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఏం లేదు సార్, అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు, కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు. ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చేస్తారేమో అని భయం వేశాం. యూనివర్సిటీ ఫస్ట్ వస్తే నన్ను పిలిచావరా? నేను అలాగన్నానా? అయ్యో మీ చేతిలో బాంబు, మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పేస్తున్నాను సార్. సరే సరే, ఒకటేంటో చెప్పి. మీ అబ్బాయి అండి మెస్ లో తిని రూమ్ లో తొంగుంటున్నాడండి. ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోద్దండి. అయినా నీకు ఇదే పోయే కాలంరా. నాలాగా మనుషులు చంపి సమాధులు కట్టకుండా ఇల్లు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుపడతావురా? అది కాదురా, నువ్వు కూడా ఇలాగే కుక్క బతికి బతుకుతావురా? ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పావంటే ఎందుకు పనికిరాని ఎదవలా తయారవుతావురా? ఆడ ఫేస్ చూడరా. ఎవడన్నా గోడ దూకొస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు. ఇలా కుక్కలా బతకడం కంటే 4 కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టుకొని వాడే కావడం బెటర్ రా. మళ్ళీ చెప్తున్నాను,
ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ ఎక్కించేస్తా. బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు చచ్చిపోతారు సార్. అబ్బాయి గారి మీద కాదు, నీ మీద. అరే ఈయన మొహం చూస్తే నాకైతే దేవుళ్ళ కనపడుతున్నాడు రా. కొబ్బరికాయ కొట్టేస్తాను. కొబ్బరికాయ కొట్టేస్తాను. అంటే మళ్ళీ ఆ బమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని గుర్తుపట్టాడు అనమాట. మళ్ళీ ఏం శంకరన్న, హాస్టల్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మనే వస్తాడు. జాతి పిత్తలాగా మన హాస్టల్ పిత్త అనమాట. ఏం శంకరన్న చూస్తున్నావు? ఆ ఇల్లు బాగుంది కదా, బాగుందన్న. అందుకే చూస్తున్నా. శంకరన్న, రేపు సండే ఫుల్ డే శృతినే ఫాలో చేసే ప్రోగ్రామ్ ఎట. అవునా? పద పద. అంతే. రండి ఇప్పటికే లేట్ అవుతుంది. ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి. నేను పైన పట్టుచీర సెక్షన్ లో ఉంటాను. మీకేం కావాలి సార్? టీ షర్ట్సా, ప్యాంట్సా, హలో జీన్సా? కోటా బియ్యం కాదు, వెళ్ళి పని చూసుకోవాలి. ఇప్పుడు ఎలా చూస్తుంది? ఎలా చూస్తుందా? చూడతా. చూస్తుందా? చూస్తుందా? చూడదా? ఇది టోటల్గా బట్టల మీద పడిపోయింది. చూస్తుందా? చూడదా? అజయ్, ఓ హాయ్, Hi. సర్ప్రైజ్. శృతి గారు మీరేంటి ఇక్కడ? ఏ రాకూడదా? రాకూడదని కాదు, మీరు అదేనండి నా చెల్లెలు, నా సిస్టర్. ఓ దానికి ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని వచ్చాను. ఓకే. నాకు మంచి డ్రెస్ సెన్స్ ఉందని దాని ఫీలింగ్, అందుకే షాపింగ్ వచ్చాను. ఓ అఫ్ కోర్స్ నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి. ఓన్లీ బట్టలు మాత్రమే కదండి, ఏదైనా బాగానే సెలెక్ట్ చేస్తాను. యూనో మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సపరేట్ టాలెంట్ కావాలండి. ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందని దాని ఫీలింగ్. ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు. యూనో అదంతా బై బర్త్ రావాలండి. సెలక్షనే కాదు, మీరు చాలా బాగా మాట్లాడతారు. అవన్నీ బై బర్త్ రావాలంటారు, రైట్? ఏంటోనండి. వావ్, శృతి గారు మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి. లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి. యాక్చువల్ గా ఇది మీకు బాగా సూట్ అవుతుందండి. నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. నేను షాపింగ్ చేసుకుని వస్తాను. బాయ్. కుమార్ హాయ్. నేను షాపింగ్ వచ్చాను. ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది. నీకెలా తెలుసు? ఇక్కడ అజయ్ కూడా వచ్చాడు, నీకు చెప్పాను కదా. తను కూడా ఇదే డ్రెస్ తీసుకోమన్నాడు. అందుకే కన్ఫ్యూజ్ అయ్యి నీకు ఫోన్ చేశాను. ఆల్ రైట్, థ్యాంక్స్, బాయ్. ప్లీజ్ ప్యాక్ దిస్ డ్రెస్. వావ్, శృతికి నా టేస్ట్ నచ్చింది అంటే నా లవ్ సక్సెస్. ఏంట్రా? వీడికి నీ భరాయించలేను, అర్జెంట్ రూమ్ చేంజ్ అయిపోయి అన్నా. ఒరే, కూర ఉప్పెక్కుపోయింది, కూర బారేసుకుంటావా? కొంచెం పినాయిలు కలిపి అదే పామాయిలు కలిపి మేనేజ్ చేసుకుంటావా లేదా? నేను మేనేజ్ చేస్తాను.
అజయ్ అరే అజయ్ ఒరేయ్, శంకరన్న ఆ. ఎంతమంది నువ్వు వచ్చి అవునులే మ్యూజిక్ ఆఫీస్ నచ్చిన కుప్పకింత వేసేవాడికి నేను వచ్చిన సంగతి అడిగి తెలుస్తుంది. సారీ శంకరన్న ఆ. మంచి డాన్స్ మూడ్ లో ఉన్నాను ఏం మూడో ఏంటో వాడిని చూడు ఒకసారి బాండీ లేసిన వంకాయలాగా ఎలా కమిలిపోయాడు. ఓహో. అయినా మనం చదువుకోనికుండా ఈ తిరణాలు డాన్స్ ఏంట్రా? శంకరన్న రేపు కాలేజ్ ఫేర్వెల్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. డాన్స్ కి అమ్మాయిలు పడిపోతారు కదా, శృతిని ఫ్లాట్ చేస్తా. సారీ అన్న. ఇట్స్ ఆల్ రైట్. అయినా ఈ బుర్ర తొక్కులకి అమ్మాయిలు ఫ్లాట్ ఎవరు? మరి ఏం చేయాలి నేను శంకరన్న? చెప్తాను కదా, నువ్వు చదువుకోరా. నువ్వు రా చెప్తాను. పదా. మరి హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సుచర్ ఇండియా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టాలెంట్ షో. ఈ రోజు మన కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్న రకరకాల టాలెంట్స్ ని మనం చూడబోతున్నాం. ముందుగా జాన్. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తని నీ బరికొత్త